सीए गाరు వచ్చారు ఆయన కూడా వీడియో చూసా నైనా క్యాబ్ घरे पड़ता नहीं रखदाल रे हड़ाउड़ी कर डालते कैसा कार्य कागज का माइक माइक देखना यहाँ है इधर आमा ఇలా గత 3 నెలల నుంచి తిరుగుతున్నాం కదండి కలెక్టర్ గారికి 4వ సారి పెట్టినప్పుడు నేను డైరెక్ట్ ఇంకా కోర్టు ద్వారా వెళ్తానండి అని చెప్పి నేను పీడిఎస్డిటీ గారికి చెప్పానండి ఏమంటే ఇలా మీరు పట్టించుకోవట్లేదు మరి నేను కోర్టు ద్వారా వెళ్తానంటే మరి వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారండి ఎండార్స్మెంట్ ఇచ్చిన గతంలో మా వాహనాన్ని తీసుకొని 1 సంవత్సరం పాటు వేరే కోరు టెంపరీ డ్రైవర్గా ఇచ్చారు కదా హబీబ్ అనే అతను వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు బండి ఏదే అని చెప్పి అతను ఎంతసేపటికి మా కార్పొరేటర్ గారు ఇచ్చాడు నాకు ఆ కార్పొరేటర్ గారికి ఇచ్చేసాను ఆయన ఎక్కడో చారిటీగా వాడుకుంటున్నాడు రాళ్లకుట్ట రాము గారండి చిత్తేలు రాము 27వ డివిజన్ కార్పొరేటర్ గారు ఆయన వాడుకుంటున్నాడు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాడని చెప్పి ఈ రకంగా ఎండార్స్మెంట్ అయితే మాకు ఇచ్చారండి అదే విషయం మీకు రాతపూర్వకంగా ఇచ్చారా రాతపూర్వక ఎండార్స్మెంట్ ఉంది సార్ రాతపూర్వకంగా మన గవర్నమెంట్ యాప్ ఉంది కదా దాని ద్వారా ఇచ్చారు ఏమని ఇచ్చారు రాళ్లకుట్ట రాము గారి దగ్గర ఉంది బండి ఆయన వాడుకుంటున్నాడు చారిటీగా అని చెప్తుంది మా బండి ఆయన ఎవరండి వాడుకోవడానికి మేము కష్టపడి మేము ప్రభుత్వంలో కష్టపడి పనిచేసినాను మా గుర్తింపు ఏదో మా గవర్నమెంట్లో ఇచ్చారు బతుకు తీరు కోసం మా బండి లాక్కొని మా కడుపు మీద కొడితే ఏమొస్తుందండి ఆయనకి పెద్ద కార్పొరేటర్ ఆయన మరి గత 3 నెలల కిందట ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఎవరైతే దీనికి 10% అంటే ఆ రోజుల్లో 60,000 రూపాయలు సుమారు కట్టి తీసుకున్నారో వాళ్ళకి అప్పచెప్పేయండి టెంపరీ డ్రైవర్లు ఉన్నారు కొంతమంది వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని పర్మనెంట్ డ్రైవర్లకు ఇచ్చేయండి ఒక జీవో కూడా ఇచ్చిందండి సివిల్ సప్లై కమిషనర్ గారు జీవో కూడా ఇచ్చారు ఆ జీవోని కూడా లెక్క చేయకుండా 3 నెలల నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారండి కారణాలు ఏమంటారు ఏం లేదు సార్ వాళ్ళ దగ్గర వెళ్తే వీళ్ళ దగ్గర వెళ్ళని అంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే అందరిలో 50 డివిజన్లో 50 ఆటోలు అయితే ఇవ్వటం జరిగింది అవునండి 50 ఆటోలు కేవలం రాజకీయ కక్షతో అంటే మీరు గతంలో మేము వైసీపీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలం కాబట్టి రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీ నాయకుడు చేస్తున్నాడు ఒక పెద్ద స్థాయి నాయకుడు అండి వార్డు నాయకుడు 27వ డివిజన్లో గత ప్రభుత్వంలో ఇంటింటికి రైస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వాహనాలకి ఆ రోజున గవర్నమెంట్ సబ్సిడీ మీద 60,000 కట్టించుకుని ఈ బండి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పథకానికి ఈ బళ్ళ ద్వారాగా రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేటువంటిది ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా ఎవరైతే ఆ రోజు బండి తీసుకున్నారో ఆ బళ్ళు ఎవరైతే ఉన్నారో అది మీరు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వమే ఆల్రెడీ ఒక జీవో కూడా దాని మీద ఉంది జీవో కూడా మా దగ్గర ఉంది ఈ బండి సీ బుక్ కానివ్వండి బండికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి అన్నీ కూడా ఇతని పేరు మీదే ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత ఈ రైస్ బళ్ళు ఎవరైతే నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ బళ్ళు అందరికి అప్పచెప్పేయడం జరిగింది ఒక్క 27వ డివిజన్లో మాత్రమే ఈ బండిని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా కంప్లీట్ బండి ఎస్కేప్ అయిపోయింది ఏమైపోయిందో తెలియదు మాయమైపోయింది బండి దీని గురించి ఇనుగుదురుపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి సిఏ గారికి అందరికి కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది నేనే వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎందువల్ల వాళ్ళకి ఏ ఒత్తిళ్ళు వచ్చినో తెలియదు కానీ దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరగలేదండి అతను ఏదో కష్టపడి బతికేటువంటి వాడు రెండో ఆధారం ఏమీ లేదు ప్రభుత్వం నుంచి ఆగిపోయింది వచ్చేటువంటి ఆదాయం లేక నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ వచ్చినటువంటి బండి ఏదైనా అతను దాన్ని మార్చుకుని వేరే విధంగా యూజ్ చేసుకుందాం అనుకుని ఆ కుటుంబం నడిచేది దాని మీద అటువంటి వాళ్ళ కుటుంబం మీద
ఈ యొక్క భారం పడిపోయింది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ బండి కోసం అని చెప్పి గత ఒక 7-8 నెలల నుంచి అతను తిరగని చోటు లేదు, వెతకని ప్లేస్ లేదు. ప్రతి చోట తిరుగుతాం, ప్రతి వాళ్ళకి ఎంక్వైరీ చేయటం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాం, విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాం, ఆర్ఎల్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే సివిల్ సప్లై ద్వారాగా వీళ్ళకి వచ్చినటువంటి బండి ఇది. స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏమన్నారంటే ఎంఆర్ఓ గారిని ఆర్ఏని కనుక్కోండి, మీరు వెళ్ళి ఇది సివిల్ సప్లైకి సంబంధించింది అన్నట్టుగా మాట్లాడి వాళ్ళు దానిని సైడ్ చేసేసారు. ఆ తర్వాత మేము మళ్ళీ ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలిస్తే ఎంఆర్ఓ గారు చెప్పారు ఈ విధంగా ఉందని చెప్పారు వీళ్ళు. దాని మీదే మనం చూస్తున్నాం, కనుక్కుంటానే ఉన్నాం. ఇంకా ఏ విధంగా దీనిని మనం తీసుకురావాలా అనేటి విధంగా ఎవరైతే లోగడ బండి ఉండేదో వాళ్ళ దగ్గర ఉందా, అసలు బండి ఎవరి దగ్గర ఉన్నది అనేది మాకు ఎటువంటి వివరాలు కూడా బయటికి రాకుండా దానిని ఇది చేసేయడం జరిగింది. మళ్ళీ చెప్పండి, మీకు ఏ విధమైన న్యాయం చేయాలంటే మాకు ఒక్కటి సార్, అతను కష్టార్జితంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వాహనం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పథకం వెహికల్ సిస్టమ్ని ఆపేసిన ఏ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి చేసుకోమని చెప్పింది. ఎవరైతే వెహికల్ నడుపుతున్నారో వాళ్ళకే ఈ యొక్క వెహికల్ ఇచ్చేయమని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎవరైతే గతంలో రైస్ బండి నడిపారో వాళ్ళందరూ కూడా ఈ ఎవరి బండిలో వాళ్ళు తీసుకున్నారు. మా వార్డుకు వచ్చేసరికల్లా ఈ ఒక్క బండే మొత్తం మచిలీపట్నం మొత్తం మీద ఆగింది. ఈ బండి వెనకాల ఎవరున్నారనేది కారణాలు అయితే ఇప్పటి వరకు ఎవరికి తెలవలేదు సార్. ఈరోజైతే అతను రెడ్ హ్యాండ్గా ఈ బండిని పట్టుకోవటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు ఈ బండిని మనకి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకి గోసంఘం ఏర్పాటు చేశారు. రోడ్డు మీద తిరిగేటువంటి ఆవుల్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాటిని మేత తీసుకురావటం కోసం ఈ వెహికల్కి వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగిందండి. జరిగిన సంగతి ఇది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.